నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 24, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:02. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ సప్తమి తిథి సెప్టెంబర్ 23 సోమవారం రాత్రి 7:33 నుండి సెప్టెంబర్ 24 మంగళవారం సాయంత్రం 6:04 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం సెప్టెంబర్ 25 బుధవారం తెల్లవారితే 3:50 వరకు ఉంటుంది. అంటే మంగళవారం పూర్తిగా మృగశిర నక్షత్రం అనేది ఉంటుందండి. తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు రాశి వృషభ రాశి మంగళవారం ఉదయం 9:55 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వ్యతిపాత, రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే అంటే మంగళవారం రాత్రి 1:25 వరకు ఉంటుంది. తదుపరి వారియాన, కరణం భవ మధ్యాహ్నం 12:41 వరకు. తదుపరి బాలవ రాత్రి 12:21 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:53 నుండి ఉదయం 11:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి ఉదయం 9:06 వరకు. తిరిగి రాత్రి 10:50 నుండి రాత్రి 11:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:43 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:32 నుండి తెల్లవారితే 5:20 వరకు. అమృత గడిలో రాత్రి 7:17 నుండి రాత్రి 8:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, పూరి జగన్నాథ్ రథయాత్రలో ముందుగా కదిలే రథం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. పూరి జగన్నాథ్ రథయాత్రలో శ్రీకృష్ణ రథంపై ఉన్న ధ్వజము పేరు ఏమిటి? గరుడ ధ్వజం అండి. ఒకరైతే జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్నలు మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం అండి. మరియు నటి అమలా గారు అంటే అమలా అక్కినేని గారు మరియు దర్శకుడు శ్రీను వైట్ల గారు పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు కానీ ఆపరేషన్లు కానీ లేదా డెలివరీలకు సంబంధించి కానీ మంచిది కాదండి. దూరపు ప్రయాణాలకైనా కూడా. మరి అదేవిధంగా దసరా నవరాత్రులు పూజా సమయాలు, అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, చీర రంగు, అదేవిధంగా పూజ అన్ని వీడియో మొత్తం వివరంగా చేసి పెట్టానండి. అంతేకాకుండా ఈ మహాలయ పక్షంలో చేయవలసిన విధి విధానాలు, మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత కూడా వీడియో చేశానండి. మీకు ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది, లేదంటే నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.